ఆందోళనలతో ఢిల్లీ వీధులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఎక్కడా కూడా ఆ జంతర్ మంతర్ దగ్గర నుంచి లక్షల మంది విద్యార్థులు కదలకుండా అలాగే కూర్చోవడం కూడా మనం అంతా చూస్తున్నాం. మొదట చాలా చిన్నగా మొదలైంది. ఇది ఈ స్థాయి ఉధృత రూపం దాలుస్తుంది అని ఎవరూ కూడా ఊహించి ఉండరు. కానీ యువత దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్కి చేరుకోవడం, ఢిల్లీలో ఏకంగా ఎన్ఎస్ఏ యాక్ట్ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే లక్షల సంఖ్యలో యువత రోడ్లపైకి వస్తున్నారు కాబట్టి. విద్యార్థులకి యువతకి రాజకీయ పార్టీల మద్దతు లభిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కానీ ఇతర విపక్షాల మద్దతు కానీ ప్రధానంగా లీడ్ చేస్తోంది మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ వారి డిమాండ్లు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. అయితే ఎందుకని ఈ విద్యార్థుల ఈ ఆందోళనని సీరియస్గా తీసుకోవాలి? కొంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇది అసలు పెద్ద ఆందోళన కాదు అని లెక్క చేయకుండా ఆన్లైన్లో ప్రచారం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు ఏమని చెప్తున్నారంటే గట్టిగా 5-6 వేల మంది కూడా అక్కడ లేరు, కావాలని సోషల్ మీడియా కానీ లేకపోతే కొన్ని శక్తులు మాత్రం దీన్ని ఒక పెద్ద ఆందోళన కింద చూపే ప్రయత్నం చేస్తున్నాయి అని ఒకవైపు ప్రచారం మొదలుపెట్టడం కూడా మనం చూస్తున్నాం. కానీ లక్షల మంది రోడ్లపైకి వచ్చారు, వాళ్ళంతా కూడా ఢిల్లీలో అలానే కూర్చున్నారు అనేది మాత్రం పచ్చి నిజం. అదేవిధంగా ఎందుకని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది? అర్ధరాత్రి 11:55 ప్రధాని మోదీ వీడియో సందేశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కరెక్ట్గా పార్లమెంట్ సెషన్కి ముందే మేము ఒక కొత్త ఫ్రేమ్వర్క్ రెడీ చేస్తామని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అఖిలపక్ష భేటీ ఎందుకు వేయాల్సి వచ్చింది? లాఠీ చార్జ్లు, టియర్ గ్యాస్లు ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే విద్యార్థుల ఆందోళన అనేది నిజం, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు అనేవి నిజం. మన దేశంలో విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాలి అనేది నిజం. అదేవిధంగా ప్రజెంట్ పాలిటిక్స్ యువత ఆకాంక్షలకి దగ్గరగా లేదు అనేది కూడా నిజం. దీన్ని ఎవరైనా సరే ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి. సో ఇది కొత్తన జెన్జీ ఆందోళన అనేది మనందరికీ కూడా తెలిసిందే. భారతదేశంలో ఇప్పుడు 2026 సంవత్సరంలో యువత ఆందోళన అనేది చూస్తున్నాం. కానీ ఇదే ఆసియా ఖండంలోని ఇరుగు పొరుగు దేశాలన్నింటిలో కూడా ఈ యువత ఆందోళన అనేది ఏ స్థాయి ఇంపాక్ట్ చూపించింది అనేది కూడా మనందరికీ తెలిసిందే. ఒక్కసారి మన ఇరుగు పొరుగు దేశాల్లో ఏం జరిగింది చూద్దాం. అదేవిధంగా అక్కడి నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? నిజంగా అణచివేయడం లేకపోతే వాళ్ళ ప్రొటెస్ట్ని, వాళ్ళ నిరసనని చిన్నదిగా చేసి చూపించడం దీనికి సొల్యూషనా? అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన ఇరుగు పొరుగు దేశాల్లో ఎలాంటి ఆందోళనలు జరిగాయి, దాని అవుట్కమ్ ఏ విధంగా ఉంది, అక్కడ ఏం జరిగింది అనేది చూద్దాం. మొట్టమొదట 2022 నుంచి 2025 సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు కూడా ఆసియా ఖండంలోని 3 దేశాల్లో ఇదే విధంగా యువత రోడ్లెక్కిన పరిస్థితి. 2022 సంవత్సరం శ్రీలంకలో ఇదే విధంగా యువత రోడ్లెక్కి తమ నిరసన తెలియజేశారు. అప్పుడు ఏం జరిగింది? శ్రీలంకలో విపరీతమైన ఇన్ఫ్లేషన్, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు కామన్ మ్యాన్ అనేవాడు బతకలేని పరిస్థితి అక్కడ కనిపించింది. దానికి తోడు ఆర్థిక సంక్షోభం, కనీసం తిండి తినడానికి, నీళ్లు తాగడానికి కూడా లేదు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, గ్యాస్ ధరలు అందట్లేదు, కనీసం టీ పొడి, పంచదార ఇలాంటి వాటి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకపోయిన పరిస్థితి. శ్రీలంకలో కిలో చక్కెర ఇంతటా, పెట్రోల్ కాస్ట్ ఇంతటా అంటూ కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఎందుకంటే శ్రీలంక పూర్తిగా 2022 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అప్పుడు శ్రీలంకలో అధికారంలో ఉన్నది గొటబయ రాజపక్స ప్రభుత్వం. తీవ్ర వ్యతిరేకతని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఒకానొక టైంలో అసలు మీరు ఈ దేశంలో ఉండడమే కరెక్ట్ కాదు అంటే గొటబయ రాజపక్స అక్కడి నుంచి దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి దాకా వచ్చింది. ఆ తర్వాత రనిల్ విక్రమసింఘే కొంతవరకు ప్రభుత్వాన్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? కంప్లీట్గా మొత్తం ప్రక్షాళన చేసే ప్రయత్నం కూడా చేశారు. ఫైనల్లీ అనురకుమార దిశనాయకే అధికారం చేపట్టారు. మరి శ్రీలంక పరిస్థితి ప్రస్తుతం ఏంటి? ఈ యువత ఆందోళనలు వీటన్నింటి తర్వాత శ్రీలంకలో పరిస్థితి మెరుగుపడిందా? శ్రీలంక ఇప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా ఒక కారణం అయితే ఇప్పుడు పూర్తిగా కూడా సెట్ కాలేదు, కానీ స్ట్రక్చరల్గా కొంతవరకు బాగుపడింది. సో ఆ సక్సెస్ ఎవరికి ఇవ్వాలి? ప్రస్తుత ప్రభుత్వానికా, యువత ఆందోళనలకా? ఒక్కసారి పరిశీలించాల్సిన అంశం. ఆ తర్వాత నెక్స్ట్ జరిగిన ఆందోళన దగ్గరకు వచ్చేసరికి మనందరికీ తెలిసిందే బంగ్లాదేశ్, మనకి డైరెక్ట్గా రిలేట్ అయ్యి ఉన్న పరిస్థితి బంగ్లాదేశ్లో.
అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ట్రిగ్గర్ చేసిన అంశం ఏంటి? యువత ఆందోళనలకి ప్రధానంగా. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్లు, ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ కుటుంబాలకి తరతరాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తున్నారన్నమాట. రిజర్వేషన్లు ఎంతవరకు ఉండాలి? కేవలం వారికి మాత్రమే ఈ విధంగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబాలే ఆర్థికంగా బలపడుతూ రావడం, వాళ్ళే ఈ సోషల్ ల్యాడర్ని ఎక్కడం అనేది అక్కడ ప్రధానంగా కనిపించింది. సో సామాన్యుల్లో విపరీతమైన ఆగ్రహావేశాలు పెల్లుబికిన పరిస్థితి. సో షేక్ హసీనా అసలు దేశంలో ఉంటే ఏం జరుగుతుందో అనే భయం అప్పట్లో కనిపించింది. షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్లో రాజకీయ ఆశ్రయం కల్పించుకోవలసిన పరిస్థితి వరకు తీసుకొచ్చారు. అక్కడి యువత చేసిన ఆందోళనలే ఇక్కడ ప్రధాన కారణం. అటు శ్రీలంక అయినా ఇటు బంగ్లాదేశ్ అయినా అక్కడ చాలా వరకు కూడా అణచివేసిన పరిస్థితి. కొన్ని తరాల తరబడి యువతని అణచివేశారు. దాంతోపాటుగా ఏం జరిగిందంటే కోపం, ఆగ్రహం దాన్ని ఎప్పటికప్పుడు అణుచుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా అది ఉధృత రూపం దాల్చిన పరిస్థితి. ఆ కారణంగానే నిరసనలు పెద్ద ఎత్తున పెల్లుబికాయి. ఆ తర్వాత మొహమ్మద్ యూనస్, నోబెల్ ప్రైజ్ గ్రహీత మొహమ్మద్ యూనస్ కొంతవరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని రన్ చేశారు. బిఎన్పి పార్టీ తారీఖ్ రెహమాన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా అద్భుతాలేం జరగలేదు, కానీ కొంతవరకు రిఫార్మ్స్ మాత్రం తీసుకురాగలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ప్రస్తుత పరిస్థితులకి ఇర్రెలవెంట్ అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్ కొంతవరకు చైనా సెంట్రిక్గా, చైనాకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ప్రస్తుతం బంగ్లాదేశ్ మనకి ఉన్నట్టుగా కూడా కనబడుతోంది. సో ఇది కూడా కొంతవరకు జెన్జీ రిఫార్మ్స్ ప్రధాన కారణం. ఆ తర్వాత 2025 సంవత్సరం నేపాల్లో కూడా ఇదే తరహాలో యువత రోడ్డెక్కి ఆందోళనలు తెలపడం మనం చూసాం. నేపాల్లో ఏం జరిగింది? నేపాల్లో ప్రధానంగా జరిగింది ఏంటి అంటే నెపోటిజం. కేవలం రాజకీయ నాయకులు, వాళ్ళ తనయులు, కూతుళ్ళు, వాళ్ళకి విపరీతమైన సౌకర్యాలు, లగ్జరీలు, సామాన్యులకి బతకలేని పరిస్థితి. వాళ్ళు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇదే ప్రధాన ఆందోళనకి కూడా కారణం అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో మనం ఒక నంబర్ మాత్రం చెప్పుకోలేదు, 1400 మంది అటు యువత ఇటు సాధారణ పౌరులు ఈ అల్లర్లు, హింస, ఆందోళనల కారణంగా చనిపోయారు. 1400 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్లో జరిగిన ఈ జెన్జీ ఆందోళనల నేపథ్యంలో. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నేపాల్. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలిపోయిన పరిస్థితి. నేపాల్లో ఇదే రకంగా లగ్జరీస్, నెపోటిజం, లేకపోతే ఇలా రకరకాల కారణాల వల్ల రాజకీయ వ్యవస్థ పైన అసంతృప్తి, అప్పటి ప్రభుత్వం మీద అసంతృప్తి. ఈ కారణంగానే కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కంప్లీట్గా గద్దె దిగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత బాలేంద్ర షా అనే వ్యక్తి ప్రస్తుతం నేపాల్ పీఠాన్ని అధిరోహించారు. బాలేంద్ర షా ఎవరు? ఒక ర్యాపర్, యువతని రిప్రజెంట్ చేస్తున్నారు. అయితే యువత ఇటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ 3 దేశాల్లో కూడా ఒకటి ప్రధానంగా ప్రస్తావించింది. మేము ప్రజాస్వామిక వ్యవస్థను కోరుకున్నాం, ఇప్పుడు ఈ దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి, వారిని సరిదిద్దాలి అనేది ప్రధానంగా కోరుకున్నారు. రిజైమ్ చేంజ్ అనేది జరిగింది, కానీ పూర్తిగా రిఫార్మ్స్ అమలవుతున్నాయా అంటే కంప్లీట్గా అమలవుతున్న పరిస్థితి లేదు. కానీ కొంతవరకు ఏ టైంలో యువత బయటకు వస్తారు, ఎప్పుడు మళ్ళీ ఆందోళనలు చేస్తారు అనే ఒక భయం, లేకపోతే ఒక ఇబ్బంది మాత్రం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దృష్టిలో ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. బాలేంద్ర షా విషయంలో అయితే ఇప్పటికీ కూడా ఒక డిమాండ్ ఉంది. కంప్లీట్గా యువత రిప్రజెంటేషన్ ఉండి తీరాలి అనేది ఆ డిమాండ్. యువతని కంప్లీట్గా రాజకీయాల్లోకి తీసుకురావాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పాలనలో వీటన్నిటిలో ఉండాలి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ 3 సందర్భాల్లో కూడా రిజైమ్ చేంజ్ అనేది ఖచ్చితంగా జరిగింది. యువత కోరుకున్నది 100% జరిగిందా అంటే లేదు. అయితే వీటిలో ఉన్న ఒక్క కామన్ పాయింట్ ఏంటంటే ఫ్లాష్ ప్రొటెస్ట్లు, ఎక్కడా కూడా లీడర్ లేకుండానే జరిగిన నిరసనలు. ఈ 3 దేశాల్లో కూడా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడా కూడా లీడర్ అనేవి లేరు. ఎక్కడ ఏ వ్యక్తి కూడా ఈ ఉద్యమాన్ని లీడ్ చేసిన పరిస్థితి లేదు. కానీ ట్రిగ్గర్స్ మాత్రం ఉన్నాయి. శ్రీలంకలో ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల ఇవన్నీ కారణమైతే ఒక్కసారిగా సోషల్ మీడియా యాప్స్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి బ్యాన్ చేయడం అనేది నేపాల్లో నిరసనలకి కారణమయ్యాయి. అదేవిధంగా బంగ్లాదేశ్లో వరుస రిజర్వేషన్లు, తరతరాల వెంబడి కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఉండడం అనేది ప్రధాన కారణం. సో ట్రిగ్గర్ పాయింట్స్ యువతకి సంబంధించిన అంశాలే. మాస్ మొబిలైజేషన్, ఆన్లైన్ ఉద్యమం, ఎక్కడైతే ఆన్లైన్ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేశారో అక్కడ మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరగడం ప్రధానంగా చూసాం. అదేవిధంగా అది ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే
అంతా కూడా ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్న దృశ్యాలే, ప్రతి దేశంలో కూడా ప్లకార్డులు ప్రదర్శించడం, శాంతియుతంగా నిరసన చేయడం, ఎక్కడా దేశాన్ని కించపరచకపోవడం, మేము ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవిస్తామని చెప్పడమే కనిపించింది. సో ఇవి కీ టేక్అవేస్ ప్రధానంగా ఈ 3 దేశాల్లో కూడా మనం చెప్పుకోవాల్సిన కీ టేక్అవేస్ అవి. అయితే పాయింట్ నెంబర్ 1, దీన్ని అణచివేయడం వల్ల ఎక్కడా కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అయితే ఈ 3 దేశాల్లో జరిగిన ఆందోళనలకి, ప్రస్తుతం జెన్జీ ఆందోళనలకి ఒక ముఖ్య తేడా ఏంటంటే అక్కడ రిజైమ్ చేంజ్ అనేది ఖచ్చితంగా కోరుకున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ పని చేయడం లేదు, వీళ్ళ వల్ల కాదు, కొత్త రాజకీయ పార్టీ ఉండాలి, యువత ప్రాతినిధ్యం ఉండాలి అనేది ఆ 3 దేశాల్లో కూడా ప్రధాన డిమాండ్ కింద కనిపించింది. వేరాజ్ ఇక్కడ కేవలం యువత సమస్యలే ప్రధాన అజెండా కింద కనిపిస్తున్నాయి. 1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, ఈ పేపర్ లీకేజ్లకి వ్యతిరేకంగా ఒక వ్యవస్థ తీసుకురావాలి, పరిహారం ఇవ్వాలి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ కుటుంబాలకి అనేదే ప్రధాన డిమాండ్. విద్యా వ్యవస్థ కంప్లీట్గా ప్రక్షాళన చేయాలి అన్నదే యువత డిమాండ్. సో అది కొంతవరకు ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించే ఒక పరిణామంగా కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరొక పోలిక ఏంటంటే మాస్ మొబిలైజేషన్. ఎవ్వరూ మీరు రండి పలానా చోట మేము ప్రొటెస్ట్ చేయబోతున్నాం అని పిలుపునిచ్చింది లేదు. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరుగుతోంది, లక్షల సంఖ్యలో విద్యార్థులు తరలి రావడం చూస్తున్నాం. అదేవిధంగా లీడర్లెస్ మూవ్మెంట్, ఎక్కడా కూడా ఒక నాయకుడు అనే వ్యక్తి కనిపించడం లేదు. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని మేబీ లీడ్ చేస్తూ ఉండుండొచ్చు, కానీ ఆయనేమి ప్రొటెస్ట్ మొత్తాన్ని కూడా లీడ్ చేయట్లేదు. ఒక నోన్ ఫేస్, మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి అనేవాళ్ళు ఎక్కడ మనకు కనిపించరు. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు దీక్ష వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అధికార కాంక్ష అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనబడట్లేదు. మనం చెప్పుకున్న 3 దేశాలకి, ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్లకి కూడా ఒక పోలిక ఏంటంటే మేము అధికారంలోకి రావాలి అనే ఆకాంక్ష ఎక్కడా కనిపించట్లేదు. అక్కడ యువత ప్రాతినిధ్యం కావాలి అని కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ విద్యా వ్యవస్థ ప్రక్షాళన కావాలి అనేది కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా కూడా ఈ లీడర్లెస్ మూవ్మెంట్ అనేది మరింత డేంజరస్గా మారుతుంది అనేది కూడా చాలామంది అభిప్రాయం. 1400 మంది ఏకంగా చనిపోయిన పరిస్థితి నేపాల్ లాంటి ఒక దేశంలో, సాధారణ పౌరులతో సహా. అలాంటి పరిస్థితి మన దేశంలో రాకూడదు అని ప్రధానంగా కోరుకోవాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏకంగా లాఠీల దెబ్బలకి, లేకపోతే టియర్ గ్యాస్కి, వీటికి తట్టుకోలేక కొంతమంది హాస్పిటల్స్లో కూడా ఉన్నారు. సో ఇలాంటి ఒక పరిణామం మన దేశానికి రాకూడదు అనేది ప్రధానంగా కోరుకోవాలి. పోనీ అక్కడి నుంచి వచ్చిన అవుట్కమ్ ఎంతవరకు మంచికి దారితీసింది? రిజైమ్ చేంజ్ జరిగింది, కానీ యువత అనుకున్నట్టు దేశం ఉందా అనేది అక్కడ కూడా కొంత క్వశ్చన్ మార్కే. కాబట్టి ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్నది ప్రధానంగా ఏదో ఇక్కడ ప్రభుత్వాన్ని దించేయడానికో, లేకపోతే అక్కడ తరహాలో ఇక్కడ కూడా ఒక కుట్ర ప్రకారం, లేకపోతే తీవ్రవాద శక్తులు ప్రయోగించాను, ఇలాంటి కొన్ని సాకులు చెప్పో, లేకపోతే ఇలాంటి ఒక ప్రచారం చేసో అణచివేయడం ద్వారా వీళ్ళని దూరం పెట్టే అవకాశం ఇక్కడ ఖచ్చితంగా లేదు. వాళ్ళు అడుగుతున్న రిఫార్మ్స్ చేయడం అనేది నిజంగా సహేతుకమే. 1, వాళ్ళు అడిగినట్టుగా బాధితుల కుటుంబాలకి పరిహారం ఇవ్వడం. ఇప్పుడు కొంతవరకు మేము కొత్త చట్టం తీసుకొస్తాము, లేకపోతే పాత బిల్లుకి మేము అమెండ్మెంట్స్ చేస్తాము, నిందితులు, పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకి కఠిన శిక్ష పడేలాగా ఈ కొత్త చట్టం తీసుకొస్తాము అని ప్రధానంగా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఒక మంచి ముందడుగు కింద భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా యువత ఆందోళనలు అనేవి ఏదో దూరం పెట్టి, లేకపోతే వాళ్ళని అణచివేసి ఒక సొల్యూషన్ తీసుకురావడం అనేది మాత్రం ఖచ్చితంగా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అక్కడ వేరే దేశాల్లో 3 దేశాలు ప్రధానంగా, ఈ 3 దేశాల్లో రిజైమ్ చేంజ్ జరిగింది, కొంతవరకు రిఫార్మ్స్ వచ్చాయి. మనకి రిఫార్మ్స్ ప్రధానంగా ఇక్కడ ప్రధాన కారణం అఫోర్డబుల్గా చదువు ఉండాలి. ఇది వీళ్ళందరి కోరిక. వీళ్ళు మాత్రమే కాదు, పేరెంట్స్ కోరిక కూడా అదే. వచ్చిన జీతంలోనూ వచ్చిన ఆదాయంలోనూ ఆల్మోస్ట్ 30% చదువుకి, మనం జీవించడానికి, ఆరోగ్యానికి, ఈ రెండింటికే ఖర్చు పెట్టేయాల్సిన పరిస్థితి. ఫ్రీ ఎడ్యుకేషన్ రావడం అనేది కూడా చాలామంది తల్లిదండ్రుల కోరిక. విద్యా, వైద్యం ఈ 2 అఫోర్డబుల్గా ఉన్నప్పుడే ఏ దేశమైనా ముందుకు వెళ్తుంది అనేది మనందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా ఇది ఆ 3 దేశాలకి, మన దేశంలో జరుగుతున్న ప్రొటెస్ట్లకి ప్రధాన లింక్ అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా. సో ఏం జరుగుతుందో చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఎంతకాలం ఆ రకంగా వీధుల్లో ఉంటుంది, ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళు చేస్తున్న డిమాండ్లకి తలొగ్గుతుంది అనేది టైమే డిసైడ్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.